కర్కాటక రాశి వారికి అష్టమంలో 4 గ్రహాలు ఉన్నాయి. ద్వితీయాధిపతి అయిన రవి అష్టమంలో, తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు అష్టమంలో, చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు రాహుతో కలిసి. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఒక నిర్ణయాలకు వచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ముందుకెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా ఆరోగ్య సంబంధించిన విషయాలు ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే ముందుగా డాక్టర్ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార నిమిత్తం ₹1కి ₹4 ఖర్చు ఉంటుంది. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటారు. ఉన్న వ్యాపారాన్ని ప్రస్తుతానికి చక్కగా చూసుకుని తర్వాత అవసరమైతే కొత్త వ్యాపారం ప్రారంభించండి, లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ విద్యకు సంబంధించిన వ్యవహారాలు, వైద్య వృత్తులు ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ఇప్పటినుంచే ప్రారంభించవచ్చు. అదేవిధంగా కొత్త కోర్సులో చేరాలనే మీ ఆతృత ఏదైతే ఉందో చక్కగా చేరవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్మినిస్ట్రేషన్, సాఫ్ట్వేర్ రంగం, చిన్న పరిశ్రమల వారికి, ఫార్మా రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సినీ కళా రంగాల వారికి కొంత నిరాశ అని చెప్పచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులతోటి అన్నదమ్ములు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, యువత అక్క చెల్లెలు కావచ్చు, విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. మాట పట్టింపులు కూడా ఎక్కువ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ధనం రావాల్సిన దానికంటే కూడా తక్కువగా రావడం, ఖర్చు మట్టికి 2 ఉండడం అనేది జరుగుతుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే ఈ రాశి వారికి గడిచిన వారం కంటే ఈ వారం కొంతవరకు కొంతలో బాగుందని చెప్పచ్చు. ఖర్చులు మినహాయించి మిగతా ఇతరత విషయాలు వీరికి అన్నీ బాగున్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, శని స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. భాగ్యంలో శని వీరికి బలంగా ఉన్నారు. మీరు ఒక పని అనుకుంటే చకచకా పూర్తవుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆదివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.